నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోని ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున దైవజనులు పాస్టర్ డి. జాన్ విక్టర్ పాల్సన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి దైవ దీవెనను పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనలను కనుగొన్నాడు, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా మనము బాలురుగా లేమండి. మనం ఇప్పుడు ఏమయ్యాం? పెద్దవాళ్ళం అయిపోయాం. కాబట్టి దేవుణ్ణి సేవించినా సేవించకపోయినా పర్వాలేదులే అని అనుకునే స్థితిలోకి వచ్చేసాం కదండి మనం. పర్వాలేదులేండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదులే అని అనుకుంటున్నాం కదండి. లేదండి, ఆ విధంగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవునిని సేవించడానికి మనము దేవుని యొక్క సన్నిధానములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది ఎవరు చెబుతూ ఉన్న మాట అని అంటే, యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. ఈయన హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే కఠినపరిచేశాడు. ఫరో యొక్క హృదయం ఏమైంది? కఠినమైపోయింది. ఫరో దేవుని యొక్క మాట వినలేకపోతా ఉన్నాడు. ఫరో దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించలేకపోతున్నాడు. ఆశ్రయించే వారిని ఆశ్రయించడానికి కూడా వెళ్ళడానికి అవకాశము ఇవ్వట్లేదు. మన కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది కదండి. చక్కగా ఉదయాన్నే త్వరగా మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, మీ యొక్క భర్త గారో లేకపోతే మీ పిల్లలో, అమ్మా ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పెషల్ కర్రీ. ఏంటది స్పెషల్ కర్రీ? ఏమనుకున్నారు? ఏమండి స్పెషల్ కర్రీ కూడా చెప్పండి. చికెన్ 65 అండి, ప్రాన్స్ కర్రీ అండి. దేనికి అన్ని ఆటంకాలు? దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇవన్నీ ఆటంకాలు అన్నమాట. ఏదో ఒక పని పెట్టుకుంటారు. లేకపోతే ఉండండి, కొద్దిగా బట్టలన్నీ కూడా ఉతుక్కొని 11 గంటలకి ఆరాధన అంటే 12 గంటలకి వెళ్ళినా పర్లేదండి అని మనం ఏం చేస్తూ ఉంటాం? మన మైండ్ని ఫరోకిలాగా, అంటే ఫరో యొక్క మనస్తత్వంలోనికి వచ్చేసేలాగా మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం. ఒకవేళ అదే గనుక అయ్యిందనుకోండి, దేవుడు కఠినమైన మాట ఒకటి చెప్తా ఉన్నాడండి. నిర్గమకాండం 11వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడి ఉన్న చక్కటి మాట ఏమిటనంటే, నిర్గమకాండం 11వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్న ఆ యొక్క మాట ఏమిటనంటే, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటుంటే నేను ఆత్మీయంగా కొన్ని మరి విషయాలను నేను గ్రహించడం జరిగింది. ఓహో, ఏమిటనంటే జాగ్రత్తగా పెంచుకున్నాను. మనల్ని కూడా దేవుడు ఆ విధంగా పెంచుకుంటూ వచ్చాడు. మనకి వస్త్రాలు లేనప్పుడు దేవుడు మనకి వస్త్రాలను ఇచ్చాడు, అనగా రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఆకలితో అల్లాడుచున్నప్పుడు దేవుడు మనకు శారీరకమైన ఆహారాన్ని, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా ఫరో ఏ విధముగా ఆటంకపరుస్తూ ఉన్నాడో అలాగే మన జీవితాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఫరోకి దేవుడు ఒక కఠినమైన ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో, నా పిల్లల్ని కనుక నీవు వదలకపోతే, నా పిల్లల్ని నన్ను సేవించడానికి కనుక
నీవు విడిచిపెట్టకపోతే నేనేం చేస్తాను తెలుసా, నీ జ్యేష్ఠపుత్రుని నేను చంపేస్తానంటున్నాడు. ఈ రోజుల్లో కూడా మరి చాలామందికి చాలా నష్టాలు కలుగుతూనే ఉంటాయండి. ప్రార్థనా మందిరానికి రానందువలన చాలా నష్టం, ప్రార్థన చేసుకోకుండా ఉన్నందువలన చాలా నష్టం, మరి ఆ వాక్యాన్ని చదవకుండా ఉన్నందువలన చెప్పండి చాలా నష్టం, పాటలు పాడకుండా ఉంటున్నందువలన చాలా నష్టం. ఈ నష్టాలన్నీ కూడా భరిస్తూనే మరలా ఏమంటారంటే, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏం చేశాడండి. ఫరో యొక్క మనస్తత్వాన్ని గనక తొలగించి వేస్తే, ఫరోకున్న మానసికమైన స్థితి నుంచి మనము కూడా బయటపడితే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్లలను నేను పెంచి పెద్ద చేస్తాను, పోషిస్తాను, మీకు మంచి భవిష్యత్తులను దేవుడిస్తానని సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామం పరచుకుందాం. నీవు ఈ విధముగా ఒకవేళ నా మాట గనక వినకపోతే, చూడండి, సింహాసనం మీద కూర్చున్న ఫరో యొక్క తొలి పిల్ల మొదలుకొని తిరగల విసురుతాం చూసారా, అంటే కూలి పని చేసే ఆ పిల్ల వరకును కూడా మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క మరి తొలి పిల్లలను మీరు పోగొట్టుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే కుటుంబంలో నష్టం, ఆస్తిలో నష్టం. 12:29 కూడా చక్కటి మాట ఉంది. నిర్గమకాండం 12:29 వ్రాయబడిన మాట ఏమిటంటే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా ఫరో మొదలుకొని చెరసాలను ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందల తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాను. ఈ మాట నేను చదువుతూ ఉండగా నాకు అర్థమైన విషయం ఏమిటనంటే, ఒకవేళ దేవుని యొక్క జ్యేష్ఠ పుత్రునిగా మనము పేరు మాత్రమే పెట్టేసుకున్నామండి. ఏమండి, నా పేరు ఏమిటనంటే ఇశ్రాయేలు అని పెట్టేసుకున్నామండి పేరు. నా పేరు ఏమిటనంటే నేను నా దేవునికి పెద్ద కొడుకునండి అని పెట్టేసుకున్నాం. కానీ పెద్ద కొడుకులాగా ఉంటున్నావా? దేవుని బిడ్డలాగా ఉంటున్నావా? ఏమండి, ఒకవేళ ఆ విధముగా గనక మనము లేకపోతే ఉద్యోగములో నష్టం, వ్యాపారములో నష్టం, వ్యవసాయములో నష్టం, ఏమండి, మరి అన్ని విధాల నష్టం. ఇది ఎవరు చెబుతున్న మాట? గట్టిగా చెప్పండి. యెహోవా సెలవిచ్చునదేమనగా, యెహోవా సెలవిచ్చునదేమనగా. కాబట్టి ఈ నష్టాలన్నీ కూడా మనం అనుభవించకుండా ఉండాలి అని అంటే, ఏమండి, ఆశీర్వాదాలన్నీ మనము పొందుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి అని అంటే, దేవుని మందిరమును మనము విడిచిపెట్టకూడదు. మరియమ్మ, మార్తా అని ఇద్దరు ఉన్నారండి, మనకందరికీ బాగా తెలుసు. పనిలో బాగా ఎక్కువ ఉంది మరియమ్మ కదా. ఎవరండి? మార్తా. ఇంటి దగ్గర పని పని ఎక్కువగా పని. అంటే ఈవిడ జీవితం అంతా కూడా దేని కొరకు కేటాయిస్తుంది అని అంటే పని కొరకే. కొంతమంది తాగుడు కొరకే కేటాయిస్తారు, కొంతమంది ధూమపానం కొరకే కేటాయిస్తారు, కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాకే కేటాయిస్తారు, మరికొంతమంది ఏం చేయాలి, మరికొంతమంది చెప్పండి పర్వాలేదు, మరికొంతమంది రకరకాలైన వ్యాపారాల కొరకే చెప్పండి సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈ రోజున మనమందరం కూడా గ్రహించవలసిన ఒక సత్యము ఏమిటనంటే, మనమందరమును కూడా మరియమ్మకలాగా తయారైపోవాలి. ఏం చేసింది మరియమ్మ? ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఏం చేసింది మరియమ్మ? యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన చెప్పే మాటలు మీరందరూ ఎంత శ్రద్ధగా వింటున్నారండి. ఇక్కడ ఏమండి వింటున్నారు కదా, మీరందరూ కూడా ఎంత చాలా ఆసక్తిగా వింటున్నారో అలాగే మరియమ్మ కూడా అలాగే వింటా ఉంది. ఇది ఆమెకు ఉత్తమమైన దానిగా, అంటే
ఉత్తమ అవార్డును యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ఇచ్చేసాడు అని అంటే మరియమ్మకి ఇచ్చేసాడు. మనం కూడా మరియమ్మకలాగా తయారవ్వాలి, మార్తమ్మలాగా కాదు. మనం కూడా మరి ఇశ్రాయేలు బిడ్డల వలె మనం తయారవ్వాలి. అంతేగాని ఫరోలాగా, చెప్పండి, ఫరోకలాగా మనము తయారవ్వకూడదు. ఇశ్రాయేలీలు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము గనుక వారు ఏమి చేయాలి అని అంటే దేవుని యొక్క నామాన్ని గణపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి మాట నేను చెప్పాను, ఇంకా చాలా మాటలు ఇందులో ఉన్నాయి. మరి ఒక మాట కూడా మనము చదివి మనం ముందుకు వెళదాం. ఏమిటనంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చు మాట బడి ఉంది. ఏమని సెలవిస్తూ ఉన్నాడు ఆయన అని అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీ యొక్క మనసులన్నీ కూడా ఎలాగున్నాయి అని అంటే పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగారు మమ్మల్ని. ఆ ప్రశ్నకు నేను ముందు చెప్పాలి సమాధానం. బైబిల్ గ్రంథం అంతా నేను బాగా చదివేయాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా నేను చదివేసి అందరికంటే ముందు పాస్టర్ గారికి నేనే ఫస్ట్ ఫోన్ చేయాలి, ఆ రెఫరెన్స్లని చెప్పాలి అని అనుకుంటున్నారు కదా. మీ యొక్క ఆశను బట్టి మరి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నా జ్యేష్ఠపుత్రుని నన్ను సేవించడానికి ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఒక మంచి మాట ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏమిటనంటే చూడండి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, దేవుడు సెలవిచ్చిన ఒక చక్కటి మాట. దేవునికి స్తోత్రం. ఇంకొక రెండవ మాట నేను చెప్పాలని మరి మీకు బోధించాలని ఆశపడుచున్న ఒక రెండవ మాట ఏమిటనంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా అని అంటా ఉన్నాడు. ఏమండి, మొదటిగా మనం ఒకటి నేర్చుకున్నాం. రెండవ మాట, యెహోవా ఇశ్రాయేలీలతో సెలవిచ్చినది ఏమిటి అనంటే నన్ను మీరు ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల. నాదొక చిన్న ప్రశ్న, ఎంతకాలం మీరు బ్రతకాలనుంది మీకు? ఏమండి, అది కూడా ఫోన్ చేసి చెప్తారా? ఒక చక్కటి మాట చూడండి, ఈ లోకంలో మనం ఎంతకాలము బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ కూడా, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు. తెలుస్తుంది అంటారు. నిజంగా ఆ విధంగా కనుక తెలిస్తే అసలు ఈ రోజుల్లో మందిరాలు ఖాళీగా ఉండవండి. పలానా తారీఖున పలానా సహోదరుడు చనిపోతున్నాడని డాక్టర్ గారు కనుక 2025 సంవత్సరం జనవరి నెల 26వ తారీఖున ఒక ఆయన చనిపోతున్నావయ్యా నువ్వు అని ఒక డాక్టర్ గారు ఆయనకు చెప్పాడు అనుకుందాం. ఏమండి, ఇంకా ఆయన సంవత్సరం నుంచి దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం, పాస్టర్ గారిని విడిచిపెట్టడం, పాస్టర్ అమ్మ గారిని విడిచిపెట్టడం, పిల్లల్ని విడిచిపెట్టడం, విశ్వాసులను అసలే విడిచిపెట్టడం. ఎందుకనంటే అయ్యా వెళ్ళిపోతున్నాను మరి నేను, కాబట్టి ఇంకొక 7 నెలలే ఉంది. 7 నెలల తర్వాత ఒక నెల గడిచింది అనుకోండి, ఇంకెన్ని నెలలు ఉంటాయి? 6 నెలలే ఉన్నాయి. అయ్యా ఇంకొక 5 నెలలు మాత్రమే ఉంది, ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది, మరి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. కాబట్టి నేను వెళ్ళిపోయినా కానీ నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, నా కుటుంబంలో ఏమి లోటు లేకుండా చేయండి, నాకు ఎటువంటి కొరత రాకుండా మీరు చూడండి అని అంటారు. అందుకనే దేవుడు సెలవిస్తూ ఉన్న ఒక చక్కటి మాట ఏమిటనంటే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలతో దేవుడు సెలవిస్తూ ఉన్న ఒక చక్కటి మాట ఏమిటనంటే నన్ను మీరు ఆశ్రయించండి, నన్ను మీరు ఆశ్రయించిన ఎడల మీరు, గట్టిగా చెప్పండి అందరూ కూడా,
నన్ను మీరు ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందికి నేను కూడా బ్రతకాలని ఉందండి అని ఉంటే మీ చేతులు చూపించండి. ఎవరికి లేదంటండి. అంటే అందరికి ఉంది కానీ చేతులు మాత్రం కింద దించారంతే. చాలామందికి మరి 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంతకాలం నేను బ్రతికితే బాగుండును, ఇంకా కొంతకాలం జీవించాలి, ఇంకా కొంతకాలం నా జీవితం అంతా కూడా ఇలాగే గడవాలి అని అనుకుంటూనే ఉంటామండి. కానీ ఒక ఆత్మీయమైన సత్యాన్ని మీతో చెప్పనివ్వండి. ఏమిటనంటే, మీరు నిజముగా బ్రతకాలి అని అంటే దేవునిని మీరు ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథం బోధిస్తోంది 5వ కీర్తనలో, యెహోవాను ఆశ్రయిస్తే సంతోషము కలుగుతుందని వ్రాయబడి ఉంది. ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని రాయబడి ఉంది. అలాగే నరులు ఆయన యందు విశ్వాసం ఉంచాలని వ్రాయబడి ఉంది. ఆయన సన్నిధిలో జీవించాలని వ్రాయబడి ఉంది. అనగా ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటుంటే మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆయన్ని మనము విడిచిపెట్టకూడదు. చాలామంది బాప్తీసం తీసుకుంటారు, ఒక 4-5 సంవత్సరాలు బాగానే వస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, చిన్న కష్టం వచ్చిందంటే మాకు ఏం మేలు చేశాడండి దేవుడు అని అంటారు. ఏమైనా దేవుడు మాకు సహాయం చేస్తే బాగుండునండి, కానీ మాకేమీ చేయలేదండి అని ఏం చేస్తారు, దేవునినే విడిచిపెట్టి విశ్వాసఘాతకులుగా, దేవునికి ఇష్టము కాని బిడ్డలుగా మరి వాళ్ళు లోకంలో దేమా వలె మరి కలిసిపోయి ఉంటారు. లేదండి, మనం ఏం చేయాలంటే ఒక తిమోతికిలాగా దేవుని పరిచర్య చేయాలి, ఒక పౌలుకులాగా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. దావీదు వలె దేవుని యొక్క సన్నిధిని మనము ఆశ్రయిస్తూ ఉండాలి. అబ్రహాము వలె విశ్వాసము కలిగి మనము జీవించాలి. మోషే వలె నమ్మకమైన బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. దేవునికి స్తోత్ర. చూడండి, ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏమిటనంటే, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి, మేము కూడా చాలా కాలం బతకాలి, మోక్షానికి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా కాలం లోకంలో బతకాలి, చచ్చిపోతేనేమో ఎక్కడికి వెళ్ళిపోవాలంట, మోక్షానికి వెళ్ళిపోవాలి. ఏదో అంటారు చూసారా, మీరు అన్నట్టు వైకుంఠం వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో కుంఠం వెళ్ళిపోవాలి అని అంటారు చూసారా. మీరు ఎక్కడికి వెళ్ళరు. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే దీవెనలు మీరు పొందుకోవాలి అని అనుకుంటే, ఇంకా కొంతకాలము నేను దీర్ఘాయుషుతో నింపబడాలి అని అనుకుంటే, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉంటే, దేవుడు ఏం చేస్తాడు అంటే మీకు దీర్ఘాయుష్యును దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఏమండి, వినేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ మాటలన్నీ కూడా వినండి, నన్ను ఆశ్రయించండి. ఆశ్రయించడం అంటే ఏంటి? ఇక్కడికి వచ్చారండి, మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎందుకు వచ్చాం మనం అని అంటే, ప్రార్థన చేయడానికి, బైబిల్ గ్రంథంలో మన విషయాలు తెలుసుకుంటాకే, దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పించడానికి, దైవ నామమును ఘనపరచడానికి. ఈ విధంగా చాలా పనులు ఉన్నాయి మనం చేయాల్సిన పనులు. ఇంటి దగ్గర పనులే కాదండి, మనం ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైన పనులు మనము చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, బ్రతికిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, బ్రతికిస్తాడు. దేవుని కృపను మనకు తోడుగా ఉంచుతాడు. మనం ఏం చేస్తామంటే మన పని ఎక్కువ, దేవుని పని తక్కువ. ఇంకా అస్తమాను 24 గంటలు అద్దంలో చూసుకోవడమే సరిపోతుంది తప్ప అర్థమైన దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోకుండా చాలామంది సమయాన్ని గడిపేస్తూ ఉన్నారండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఐహికమైన విచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు నేను ఎంత సంపాదించానా అని సంపాదన లెక్కేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ జ్ఞానాన్ని, దేవుని యొక్క మాటలు, జ్ఞానమును గూర్చి తెలియచేసే ఈ యొక్క మాటలు నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత సంపాదించుకున్నాను అని చూసేవాళ్ళు చాలా తక్కువగా
ఉన్నారండి. అందుకని అంటున్నాడు కదా, మనము దేవునిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవా చెప్పున్నదేమనగా, యెహోవా మనకందరికీ కూడా తెలియచేస్తున్న మాట ఏమిటనంటే, నేను బ్రతకాలి అని నీవు అనుకుంటే నీవు నా మాట వినాలి. ఏమండి, నీవు దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగునని వ్రాయబడి ఉంది. అంటే ఏం చేయాలి? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. చాలామంది ఇంటి దగ్గర మరి చాలా చక్కగా సమయాన్ని గడుపుతూ ఉంటారు కదండి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని సీరియల్స్ అన్నీ కూడా చూస్తా అవన్నీ మరలా ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. 24 గంటల్లో కనీసం ఒక 2-3 గంటలైనా మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు వినాలి. వినయముతో మనం వినాలి. ప్రభునామకు వందనాలండి. అమ్మగారికి, అయ్యగారికి, అలాగే సంఘ పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు అయితే చాలా బలహీనంగా అయిపోయారండి. హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్లో చూపించామండి. ఎంత చూపించినా తగ్గేది కాదండి. పడుకున్న హాయస్ బాగా ఎక్కువైపోయేదండి. దానివల్ల ఆయన అసలు సరిగ్గా నిద్రపోయేవాళ్ళు కాదండి. అయితే ఒకరోజు నేను ఏమైంది ఏంటి పెద్ద హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి చూపిద్దామని రాజమండ్రి తీసుకెళ్ళామండి. వాళ్ళు టెస్టులు చేసి, మీ నాన్నగారు చాలా సీరియస్గా ఉందమ్మా, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పారండి. దాన్ని బట్టి అయితే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగిందండి. వారం రోజులైనా ఆ వెంటిలేటర్ పైన అలాగే ఉన్నారు, కానీ అసలు ఆయాసం అనేది అసలు తగ్గలేదండి. డాక్టర్స్ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఒక 2 రోజులు 3 రోజులు అయితే ఎవరికైనా తగ్గిపోదు, కానీ ఇన్ని రోజులైనా అసలు తగ్గట్లేదమ్మా, మరి ఇంకో 2 రోజులు చూద్దాం, చూసి ఇక్కడ తగ్గకపోతే వేరే హాస్పిటల్లో మీరు మరి జాయిన్ చేయాలమ్మా, మరి ఆలోచించండి అన్నారు. మాకైతే ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదండి. మేమైతే 3 అమ్మాయిలేమండి, మాకు అన్నదమ్ములు అన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడు ఆ విషయం మేము మా దైవజనులు కూడా చెప్పి ఉన్నాము. ఆయన కూడా అయితే ప్రార్థన చేశారు. అలాగే మా సంఘ బిడ్డలందరూ కూడా, సంఘం కూడా ప్రార్థన అయితే చేశారండి. చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్టున్నారు. 2 రోజుల తర్వాత దేవుడు మా నాన్నగారు అయితే స్వస్థత దయచేశారండి. ఆయనకు ఆయాసం అయితే తగ్గింది, కొంచెం నెమ్మదిగా కోలుకున్నారు. ఒక విషయంలో అయితే అన్నీ డౌన్ అయిపోయాయండి. డౌన్ అయిపోయి ఇంకా చాలా సీరియస్గా ఉందమ్మా, మేమైతే ఏం చేయలేము, మరి మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి, మేమైతే ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం, దానివల్ల ఆయన స్వస్థత పోతే ఓకే, లేకపోతే మేమైతే ఏమి చేయలేము అని చెప్పారు. ఇంక మేము ఎంతగానో దేవునికి అయితే మొరపెట్టాము. దైవజనుల వాళ్ళకి మాకు తెలిసిన మా బంధుమిత్రులు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఎదుగుతున్న వాళ్ళండి. అందరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినట్టున్నారు. మా నాన్నగారు స్వస్థపరిచారు, ఈరోజుకి మంచి ఆరోగ్యంగా ఉన్నారండి. అంతకుముందు మా నాన్నగారు అన్యులుగా ఉన్నారు, ఎంత చెప్పినా దేవుని సన్నిధికి అయితే వచ్చేవాళ్ళు కాదండి. ఇప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధికి అయితే నడుస్తున్నారని దీన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎల్లవేళ దేవునికి నేను మొరపెట్టేదాన్ని. నా కుటుంబం మొత్తం యెహోషువ కుటుంబం వల్లే దేవుని సన్నిధిలో కనబడాలని ఎంతగానో ఆశపడ్డాను. ఈ రోజుకి నా కుటుంబం అయితే దేవుని సన్నిధిలో నడుస్తున్నాను. ఇంకా మా తల్లిదండ్రులు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుచున్నాను. మా కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థన చేయండి. ఇసిన సాక్షిని దేవుడు దించును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. మరి 3 కూతురు లేనప్పుడు కూడా వారు ఎంతో మరి ప్రేమ కలిగిన బిడ్డలండి. మరి వారు 3 కూడా రక్షింపబడ్డాడు. కొన్ని కుటుంబాల్లో అయితే తల్లిదండ్రులు రక్షింపబడతారు, బిడ్డల్ని నానా బాప్తీసం తీసుకోండి, బాబు బాప్తీసం, దేవుడి మందిరానికి రండి నాన్న అని బతినాడాల్సి వస్తుందండి. కానీ ఆ బిడ్డలు అయితే ముందుగానే రక్షింపబడ్డారు. వారి తల్లిదండ్రుల విషయంలోని మరి ఆ తండ్రి విషయంలో చాలా బలహీనత పడినప్పుడు మరి మాకు ప్రార్థన అన్నిటికీ ఫోన్ చేస్తుంటారు. ఒకసారి అయితే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అండి, ఈ హాస్పిటల్ని తీసుకెళ్ళిపోండి, ఎక్కడో చోట జాయిన్ చేసేసుకోండి అంటే పాప వెంకటలక్ష్మి వెంటనే చెప్పిందండి. మాకు దైవజనులు ఒకే మాట చెప్పారు, అక్కడే బతిలాడి అక్కడే ఉంచండి అమ్మ, మళ్ళీ బయట తీసుకొస్తే బాగోదు కదా అని చెప్పేసి అన్నప్పుడు మరి డాక్టర్స్ ఆ మాటలు విని మరి వాళ్ళ చెల్లి వచ్చేసి రేచల్ ఆ హాస్పిటల్ నర్సుగా చేస్తుంది కాబట్టి ఆ బిడ్డ వెంటనే మరి అక్కడ డాక్టర్స్తో మాట్లాడతామండి. మరి చాలా పాపం మేము వెళ్ళినప్పుడు చాలా క్రిటికల్గా ఉన్నారండి. అసలు ఆయన ఆ పెద్ద ఆక్సిజన్ పెట్టినప్పుడు ఇక్కడ అదంతా పుండు పడిపోయింది పాపం. చాలా మేము అయ్యగారు నేను వెళ్ళినప్పుడు మేము ఒకే మాట చెప్పాం, ఇదైతే మీకు మరణానికి రాలేదు, ఈ వ్యాధి ఈ జబ్బు మాత్రం మీకు మరణానికి రాలేదు,
ఈ ప్రాబ్లం మాత్రం మీరు మాత్రం దేవుని సన్నిధికి రావాలి. ఇద్దరు బిడ్డలు మ్యారేజ్ అవ్వాలి, పెద్ద బిడ్డకు మ్యారేజ్ అయింది కానీ ఇద్దరు బిడ్డలకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మీరు రక్షింపబడటానికి ఇది వచ్చిందని ఐసీయూలో నా బెడ్ మీద ఉన్నప్పుడు అండి దైవజనులు ముందెళ్ళి ప్రార్థన వచ్చేసారు. తర్వాత నేను వెళ్ళాను, ఒకటి చెప్పాను, అయ్యా మీరు స్వస్థత పడతారు లేకపోతే మీకు అదని మేము ఎప్పుడు అట్లాగా పేషెంట్స్ దగ్గరికి చెప్పనండి. నేనైతే మాత్రం అయ్యా మీరు రక్షింపబడాలి, మీరు దేవుని సన్నిధిలో ఉండాలి, మీరు బాప్తిసం పొందుకోవాలి, బిడ్డల పెళ్లి చూస్తారు. మీరు ఎప్పుడంటే మందిరానికి రండి అంటే నేను ఫోన్లో ఒకసారి పాప చెప్పినప్పుడు అందండి నాన్నోళ్ళు రారు కదండి మందిరానికి అంది. కానీ నేను అదే పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఐసీలో మాట చెప్పినప్పుడు 2 రోజులకు డిశ్చార్జ్ అయ్యి వచ్చారండి. వచ్చిన తర్వాత మందిరానికి కంటిన్యూగా ప్రతి వారం కూడా వస్తున్నారు. మరి తల్లిదండ్రులు కూడా ఇద్దరు రక్షింపబడాలి, మరి ఆ బిడ్డలిద్దరు కూడా పరిశుద్ధ వివాహాలు జరగాలి, ఆ బిడ్డలిద్దరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను గణపరచెదను. దేవా, నీవు చేసిన అద్భుతమైన కార్యములను అన్నిటినీ నేను వివరించెదను అని కీర్తనకారుడు సెలవిచ్చిన విధముగా ప్రభువా యొక్క పరిచర్యలో ఉన్న నీ ప్రియమైన బిడ్డలు అందరూ కూడా ప్రభువా నీ యొక్క సన్నిధి ద్వారా ఆరోగ్యాన్ని పొందుకున్నారు, ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, విశ్వాసమందు స్థిరపడ్డారు, దీవెన చేత నింపబడ్డారు. అద్భుతమైన కార్యములు ప్రతి ఒక్కరి పట్ల మీరే జరిగించి నడిపిస్తూ ఉన్నారు. అందుకే మీకు వందనాలు. చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామమునకే మహిమ కలుగునుగాక, మీ నామమునకే ఘనత వచ్చునుగాక, మీ నామమునకే ప్రభువా మహిమ ప్రభావములు ఓ ప్రభువా మేము ప్రభువా నీకే ఆరోపించుదుముగాక. చెప్పిన సాక్ష్యములు చెప్పిన బిడ్డలందరినీ మీరే దీవించమని బలపరచమని, ఇంకా వారి కుటుంబంలో ఆధ్యాత్మికమైన దీవెనలు ఆశీర్వాదములు వారికి దయచేసి నడిపించమని, అదేవిధముగా నీలో ఫలించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని వేడుకొనొచ్చు. రాబోయే కాలములో ఈ పరిచర్యను ఇంకను విస్తరింపచేయండి, సరిహద్దులు విశాలపరచండి. ప్రభువా, ఈ యొక్క టీవీ కార్యక్రమముల ద్వారా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని, వీక్షిస్తూ ఉన్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి, వారి మనోనేత్రాలు తెరవమని, ఇంకా అనేక మంది బిడ్డలు నీ రాజ్యములో చేర్చబడే కృప, నిన్ను నమ్ముకునే ధన్యత, నీలో ఫలించే అనుభవాన్ని మీరే దయచేయమని వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ సహవాసము కూడి ఉన్న మనకందరికీ ఈ పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నిత్యము నడిపించి మనలందరినీ ఆశీర్వదించి ఆయన సన్నిధిలో మనలను ఆయుధములుగా, ఆయన చేతిలో పనిముట్లుగా, ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా మనలందరినీ వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా డి జాన్ విక్టర్ పాల్సన్ గారు, షాలోమ్ బిలీవర్ చర్చ్, కోయిలగూడెం, ఏలూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9346323919. ప్రైజ్ లార్డ్.
యేసు